హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఆడపడుచులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. మరి ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం ద్వారా నా తోటి అక్క చెల్లెళ్ళైతే ఈ శుభవార్త ఏంటి? ఎప్పుడు విడుదలవుతుంది? అనే విషయాన్నైతే మీరు తెలుసుకుంటారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వస్తే ప్రతి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలను ప్రతి తెలుగింటి ఆడపడుచు ఖాతాలలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ప్రతి తెలుగింటి ఆడపిల్లకి, అలాగే ప్రతి ఇంటి మహిళకి 3 పథకాలను కూడా విడుదల చేస్తాను అని ఈయన ఎలక్షన్ టైంలో అయితే చెప్పడం జరిగింది. మరి ఈయన చెప్పిన 3 పథకాలలో అయితే రెండిటిని అయితే విడుదల చేశారు. ఒకటి ఫ్రీ గ్యాస్. 500 రూపాయలకే ఫ్రీ గ్యాస్. అలాగే 2 ఫ్రీ బస్ టికెట్. అలాగే మూడవది మహాలక్ష్మి పథకం. మరి ఈ రెండుని ఈయన అమల్లో చేసినప్పటికీ ఈ మూడోది మహాలక్ష్మి పథకము 2,500 రూపాయలకు సంబంధించిన పథకాన్ని మాత్రం ఇంకా అమల్లోకి అయితే తీసుకురాలేదు. అయితే ఈ 2026, 27 బడ్జెట్‌లలో మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం కింద 8,549 రూపాయల కోట్లు అయితే ఈ 2,500 పథకం కిందికి విడుదల చేశారని తెలియడం అయితే జరిగింది. అయితే ఈ ఈ మహాలక్ష్మి పథకం అనేది మ్యారేజ్ అయిన ప్రతి అమ్మాయికి కాకముందు కూడా ఈ పెన్షన్ ఈ పెన్షన్ వస్తుందా? అనే విషయం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. అయితే ఈ మహాలక్ష్మి పథకం అనేది ఓన్లీ మ్యారేజ్ అయిన అమ్మాయికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. అలాగే వారిలో కూడా ఎస్సీ, ఎస్టీ, అలాగే బీసీ, మైనారిటీ మహిళలకు మాత్రమే ఈ మహాలక్ష్మి పథకం అనేది వర్తిస్తుందని సమాచారం అయితే తెలిసింది. అయితే మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి గారైతే మహిళలకు 2,500 రూపాయలను త్వరలోనే విడుదల చేయబోతున్నామని ఈయన వెల్లడించడం అయితే జరిగింది. అయితే మహిళలు ఈ పథకాన్ని గనక పొందాలంటే గ్రామీణంలో నివసిస్తున్న మహిళలకైతేనేమో 10,000 కంటే తక్కువ నెలసరి జీతం అనేది లేదా నెలసరి వేతనం అనేది ఉండాలి. అంటే రూ. 1,00,000 కన్నా తక్కువ ఇన్‌కమ్ ఉండాలి. అలాగే పట్టణాల్లో నివసించే మహిళలకు గనక చూసుకున్నట్లయితే వీరికి 10,000-14,000 మధ్యల వీరి నెలసరి వేతనం అనేది ఉండాలి. అలాగే సంవత్సరం ఇన్‌కమ్ చూసుకున్నట్లయితే 1,40,000 కంటే తక్కువగానే ఉండాలి. ఒకవేళ ఎక్కువ ఉన్న వారికైతే ఈ పింఛన్ వారికి రాదు. అలాగే ఈ పింఛన్ ఎవరికి వస్తుంది? ఎవరికి రాదు? అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ ఇంట్లోగైనా ఎవరికైనా పెన్షన్ గనక అంటే మీ ఇంట్లో మీ అత్తకు గానీ, మామకి గానీ లేదా మీ ఇంట్లో మీ హస్బెండ్‌కి గానీ జాబు ఉన్నట్లయితే ఈ పెన్షన్ అనేది మీకు రాదు. అలాగే మీ ఇన్‌కమ్‌లో ఎక్కువ గనక ఉంటే మీకు ఈ పెన్షన్ అనేది రాదు. అలాగే 4 చక్రాల వాహనం గనక మీకు ఉండుంటే ఈ పింఛన్ ఆ మహిళకు రాదు. అలాగే ఎవరికి వస్తుంది అంటే వీరికి 3 ఎకరాల కంటే తక్కువ భూమి ఉండి, అలాగే వీరి ఇంట్లో ఎవరికి జాబు లేని వాళ్ళ మహిళకి, అలాగే వీరి ఇంట్లో ఎవరికి పెన్షన్ రాని మహిళకైతే ఈ పెన్షన్ అనేది 2,500 రూపాయలు మీ ఖాతాలో జమ అవుతాయి. ఈ పథకాన్నైతే అయితే ఇది అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్లను గనుక మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే రేషన్ కార్డు ఉండాలి. అది కూడా మ్యారేజ్ అయిన మహిళ అయితే వారి భర్తతో దిగిన రేషన్ కార్డు ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి.
అలాగే మీ మీ పాస్పోర్ట్ సైజ్ 2 ఫోటోలను కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ పథకము 2-3 రోజులలో విడుదల కాబోతుంది. ఇంత మంచి పథకాన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేసి తెలంగాణ ఆడపడుచులు కోల్పోకూడదనే విషయంతో నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మన తెలంగాణలో ఉన్న దాదాపు అందరి మహిళలకైతే ఈ వీడియో అనేది లైక్ చేయడం ద్వారా వారికి చేరుతుంది. అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన మీకు ఏవైనా డౌట్లు కనుక ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీ స్నేహితులలో ఎవరైనా ఈ క్వాలిటీస్ ఉన్న వారు కనుక మహిళలు ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. వారు ఏవైనా సర్టిఫికేట్స్ కనుక లేకుంటే వారు ఈ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకుంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా మీరు నా వీడియోస్ అన్నీ మీకు మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది.